అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం సహస్ర అనే ఒక కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సహస్ర పేరుకు తగ్గట్టే నవతరం ఇల్లాలు. ఉదయాన్నే లేచి వంట పని ఇంటి పని ముగించుకొని పిల్లలను స్కూల్కు తయారు చేసి అత్తమామలకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి గబగబా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరింది సహస్ర. గబగబా నడుచుకుంటూ మెయిన్ రోడ్డుకు వెళ్ళింది. ఆ పక్కనే ఉన్న బస్టాండ్లో బగబగా మండే ఎండకు ముఖాన్ని దాచుకొని బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంది. రాక చాలాసేపటికి ఒక బస్సు వచ్చింది. కానీ బస్సులో పాదం మోపడానికి కూడా స్థలం లేకుండా మనుషులు కిక్కిరిసిపోయి ఉన్నారు. ఇప్పుడు ఈ బస్సు మిస్ అయిపోతే మళ్ళీ అరగంట వరకు మరో బస్సు లేదు. దర్జాగా ఏ బైకో కొనుక్కొని వెళితే బాగుండు. కానీ తన భర్తకి సంపాదన లేదు. తన సంపాదనతోనే ఇల్లు మొత్తం గడవాలి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలా మీరు చేసే ఒక లైక్ ఒక కామెంట్ వలన మరిన్ని మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. ప్లీజ్ లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. పిల్లల చదువులు, ఇంటద్దె, అత్తమామల అనారోగ్యానికి మందులు, అన్ని బాధ్యతలు చూసుకోగా మిగిలిన డబ్బులు భవిష్యత్తు కోసం దాచుకోవలసి వస్తుంది. అందుకే ఎప్పటి నుండో ఒక స్కూటీ కొనుక్కోవాలన్న కోరిక ఉన్నా కొనుక్కోలేకపోతుంది సహస్ర. ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే బస్సు వెళ్ళిపోతుంది అని అదే బస్సులో తొక్కిసలాట మధ్య ఎలాగైతేనేం మొత్తానికి బస్సు ఎక్కింది సహస్ర. ఆ ఫీజుకు చేరుకునేసరికి ఒంటి మీద చీర కాస్త నలిగిపోయింది. ఒడ్డు పొడుగు అందం చందం ఉన్న సహస్ర నలిగిన చీరలో కూడా కడిగిన ముత్యంలా ఉంటుంది. అందుకే ఆ ఆఫీస్లో అందరికీ సహస్ర మీదే కన్ను. కానీ సహస్ర తన పని తాను చేసుకుని ఇంటి దగ్గర దించిన తల ఆఫీస్లో దించిన తల మళ్ళీ ఇంటి దగ్గర మాత్రమే ఎత్తుతుంది. అంత మంచి అమ్మాయి. ఆఫీస్లో పని మొత్తం చేసుకుని ఇంటికి చేరేసరికి రోజు రాత్రి 7 గంటలవుతుంది. పక్షవాతంతో బాధపడుతున్న అత్తగారు శాంతమ్మ కనీసం కూరగాయలు కూడా తిరిగి పెట్టడానికి ఆసరాగా లేకుండా మంచం మీదే ఉంటారు. కానీ సహస్ర మీద రోజు కూతురికి చాడీలు మాత్రం చెప్తుంది. అందుకేనేమో భగవంతుడు ఆమెకు ఆ శిక్ష వేశాడు. కానీ మామగారు పరందామయ్య చాలా మంచి మనిషి. పిల్లల్ని స్కూల్కి తీసుకొని వస్తుంటారు. కానీ పెద్దవారు తండ్రి సమానులు అయిన మామగారి చేత చేయించుకోవడం ఇష్టం లేని సహస్ర ఆయనకి ఏ పని చెప్పేది కాదు. తన భర్త సందీప్ అన్ని చెడు అలవాట్లకు బాగా అలవాటు పడ్డాడు. చెడు స్నేహాలతో తిరిగి ఎప్పుడో రాత్రి 10 గంటలు అయ్యాక ఇంటికి వస్తాడు. మాట పడని తత్వం వల్ల సందీప్ని ఎవరు ఎక్కువ కాలం ఉద్యోగంలో ఉంచుకునేవారు కాదు. ఆ డిప్రెషన్లో అలా చెడు అలవాట్లకు బానిస అయిపోయాడు. కనీసం పిల్లలకు చదువు కూడా చెప్పేవాడు కాదు సందీప్. ఎప్పుడైనా పిల్లలు ఏదైనా డౌట్ అడిగినా అమ్మని అడగండి అని అనేవాడు. ఏదైనా అంటే నువ్వు ఉద్యోగం చేస్తున్నావని నీకు పొగరు అని తిట్టేవాడు. సహస్రాన్ని ఎప్పుడూ భార్యగా సుఖపెట్టింది లేదు. తన దారి తాను చూసుకుంటే తన పిల్లలు తండ్రి లేని వాళ్ళైపోతారని పిల్లల ముఖం చూసి సహస్ర సందీప్ని భరిస్తూ వచ్చింది. బండెడు చాకిరీ చేసి ఇంటి పని మొత్తం చూసుకొని ఆఫీస్లో కూడా తన పని మొత్తం చేసుకొని అలసిపోయి ఇంటికి వచ్చిన సహస్రకి సాయం చేసే వాళ్ళెవరూ లేరు. ఆఫీస్ నుండి వచ్చాక కూడా తానే ఇంటి పని మొత్తం చేసుకోవాల్సి వచ్చేది. కనీసం పని మనిషిని అయినా పెట్టుకుందామంటే అత్తగారి మాటలకు వచ్చిన పని వాళ్ళందరూ వెళ్ళిపోయేవారు. అందుకే ఇంటి పని మొత్తం తానే చేసుకోవాల్సి వస్తుంది. ఇక పిల్లల చదువు కూడా తానే చెప్పుకోవాలి. పైగా అత్తగారు భర్త అన్న మాటలకి తానే సర్దుకుపోవాలి తప్ప తన కష్టాన్ని గుర్తించే వారెవరూ లేరు. ఆమె జీవితం ఆ ఇంట్లో జీతం లేని పని మనిషిగా మారింది. సందీప్కి ఒక చెల్లెలుంది. సందీప్ తల్లిదండ్రులు ఉన్నదంతా కాస్త అమ్మి కూతురికి ఘనంగా పెళ్లి చేసి పంపించారు. ఉన్నింటి అత్తగారు రావటంతో సందీప్ చెల్లెలు గీత స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఎప్పుడూ అత్తగారింటి గొప్పలు చెప్పటంతోటే
సరిపోతుంది ఆమెకి. ఇంట్లో పనివాళ్ళు మెండుగా ఉండటం వల్ల తన పిల్లలను చూసుకోవడం తప్ప తనకి ఇంటి పని అసలు ఉండేది కాదు. అత్తగారు కూడా ఆరోగ్యంగా ఉన్నారు కనుక ఆమెనే పనివాళ్లతో చెప్పి ఇంటి పని మొత్తం చేయించుకునేవారు. అందుకే సుఖానికి అలవాటు పడిన గీత అసలు పుట్టింటికి రావడం కూడా మానేసింది. అలా ఒకరోజు గీతా భర్త క్యాంపుకి వెళ్లాల్సి వచ్చింది. అందుకే భర్త లేని 4 రోజులు తల్లిదండ్రులతో గడపాలని పిల్లల్ని తీసుకుని అమ్మగారింటికొచ్చింది గీత. వచ్చినప్పటి కాన్నుంచి వాళ్ళ అత్తగారింటికి అమ్మగారికి కంపేర్ చేస్తూ సహస్రాన్ని తక్కువ చేస్తూ మాట్లాడుతూ ఉండేది. తన భర్త తనకు కొన్న ఆభరణాలని చూపించి మురిసిపోయేది. ఏదో మధ్యతరగతి కుటుంబంలో ఉన్నదానితో సర్దిపెట్టుకుంటూ మూడో కంటికి తెలియకుండా ఒక 2 బెడ్రూమ్ హౌస్లో గుట్టుగా కాపురం చేసుకుంటున్న సహస్రకి గీత రాక పుండు మీద కారం చల్లినట్టయింది. పైగా ఆమె స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉంటది. ఆమె కోరిన గొంతెమ్మ కోరికలు తీర్చడం కూడా సహస్రకి కష్టమే. గీతకు తోడు వాళ్ళమ్మ శాంతమ్మ. ఒక్కగానొక బిడ్డ రాక వచ్చింది. నా కూతురికి అచ్చట ముచ్చట జరగలేదని దీర్ఘాలు తీసేది. ఇక తప్పని పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా సహస్రానే చేసి పెట్టాల్సి వచ్చేది. అమ్మగారింటికి రెస్ట్ తీసుకోవడానికే వచ్చినట్టు గది నుంచి బయటికి వచ్చేది కాదు గీత. ఎప్పుడైనా గీతా తండ్రి పరందామయ్య వదినకి సాయం చెయ్యమని చెప్తే నిష్ఠూరంగా మాట్లాడేది. తన ఇంట్లో తన పనివాళ్ళు ఉంటారని కాళ్ళు కింద కూడా పెట్టను అని తన గొప్పలు చెప్పేది. మీకన్నా మా అత్తగారిల్లే మేలు అని చక్కగా చూసుకుంటారని పుట్టిల్లని రావటమే కానీ ఎప్పుడూ పప్పు పచ్చడే కానీ ముఖం మీదే అంటూ ఉండేది గీత. ఎందుకంటే తన ఉద్దేశంలో తాను రావటం వాళ్ళ వదినకి ఇష్టం లేక కావాలనే అలా చేస్తుందని అనుకునేది. పైగా వాళ్ళమ్మ చెప్పిన చాడీలన్నీ నమ్మి వదినని సాధించడం మొదలుపెట్టేది. ఎన్ని కష్టాలున్నా మూడో కంటికి తెలియకుండా భర్త విలువ పోకుండా గుట్టుగా కాపురం చేసుకుంటున్న సహస్ర వచ్చిన 4 రోజులకి ఆడపడుచుకి పని చెప్తే బాగుండదని ఒక్క పని కూడా చెప్పకుండా ఆమె ఎన్ని గొడవలు పెట్టినా సర్దుకుపోతూ ఉండేది. కానీ ఒకరోజు ఆఫీస్లో పని ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిగా లేటుగా బయలుదేరింది సహస్ర. అంతలోనే మాయదారి వర్షం పట్టుకుంది. వర్షం కాస్త తగ్గితే బయలుదేరదామని చూస్తుంది సహస్ర. కానీ ఎంత సమయం అయినప్పటికీ కూడా వర్షం తగ్గేటట్టు కనిపించడం లేదు. ఇక ఇలానే ఉంటే పిల్లలు ఆకలితో ఎదురు చూస్తారని పరుగున కష్టపడి ఇంటికి చేరుకుంది సహస్ర. ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంట్లో కరెంటు లేదు. మెల్లగా తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని క్యాండిల్ వెలిగించింది. పిల్లలు సహస్ర రాగానే ఆకలేస్తుందమ్మా, ఏదైనా పెట్టు అని అడిగారు. అత్తని అడగలేకపోయారా అని అన్నది సహస్ర. అత్త ఇంట్లో లేదు, వెళ్ళిపోయింది అని చెప్పాడు తన కొడుకు. ఏం జరిగిందో అర్థం కాక అత్తగారిని అడగాలని వాళ్ళ గదికి వెళ్ళింది సహస్ర. అప్పటికే కన్నీరు పెట్టుకొని విలపిస్తూ ఉంది శాంతమ్మ. సహస్రకి ఏమీ అర్థం కాక మామగారిని అడిగింది. ఎప్పుడు లేట్గా వచ్చే సందీప్ ఈరోజు వర్షం పడుతుందని త్వరగా బయలుదేరాడు. సాయంత్రం వచ్చేసరికి కరెంటు పోయింది. పిల్లలు గోల పెడుతున్నారు. తన చెల్లెలు గీత తన భర్తతో ఫోన్ మాట్లాడుకుంటూ బాల్కనీలో కూర్చుంది. తల్లి మంచం మీద ఉంది. తన తండ్రి హాల్లో పేపర్ చదువుకుంటూ ఉన్నాడు. వచ్చి రాగానే సహస్ర కోసం ఇల్లంతా వెతికాడు సందీప్. కానీ సహస్ర కనిపించలేదు. సహస్ర ఇంకా రాలేదని పరందామయ్య చెప్పారు. బాగా వర్షం పడుతూ ఉండటంతో వేడివేడిగా ఏదైనా తినాలనిపించింది దీపక్కి. పిల్లలు కూడా ఆకలేస్తుందని గోల చేస్తున్నారు. అందుకే సందీప్ తన చెల్లెల్ని పిలిచి ఏదైనా చేసి పెట్టమని చెప్పాడు. ఇక నోరు తెరిచి అన్నయ్య అడగటంతో కాదనలేక వంటగదిలోకెళ్ళింది గీత. వంటగదిలోకెళ్ళి చూసేసరికి రేషన్ ఏమీ లేవు. బియ్యం, ఉప్పు, పప్పులు, కూరగాయలు తప్ప ఆమెకు వండి పెట్టడానికి ఏమీ కనిపించడం లేదు. ఇంట్లో సామాన్లన్నీ ఖాళీగా కనిపించాయి. రోజు వదిన తెల్లారు లేచి అందరికీ వండి వెళ్తుందని అనుకున్నదే కానీ అసలు ఇంట్లో ఏమీ లేకుండా ఎలా ఇలా సర్దుకు వస్తుందో అర్థం కాక గీత ఆశ్చర్యపోయింది.
తన తల్లి చెప్పిన మాటలన్నీ నిజమే అని అనుకుంది. అన్న వదినలు తన తల్లిదండ్రులకి పెట్టడం ఇష్టం లేక ఇంట్లో ఏమీ సామాన్లు సమకూర్చలేదని తప్పుగా భావించింది. హాల్లో కూర్చున్న అన్నని నిలదీసింది గీత. ఇంట్లో ఏమీ లేదు, ఏం చెయ్యమంటావు? నీ భార్య మోచేతి నీళ్లు తాగమని పెత్తనం మొత్తం ఆమెకిచ్చి తల్లిదండ్రులని కష్టాలు పెడుతున్నావని నిష్ఠూరంగా మాట్లాడింది. తన చెల్లెలు అలా తన బీదరికాన్ని ప్రశ్నించేసరికి మనసు చివుక్కుమంది సందీప్కి. ఇన్నేళ్ల కాపురంలో తన భార్య ఏ రోజు కూడా తనని ఇది తీసుకురా అది తీసుకురా అని ఏ రోజు అడిగింది లేదు. ఇంటికి వచ్చేసరికి నవ్వుతూ ఏదో ఒకటి వండి పెడుతూ ఉండేది. అసలు ఇంట్లో ఏమున్నాయో ఏమి లేవో కూడా సందీప్కి తెలియదు. సరిగ్గా ఉద్యోగం చేసేవాడు కాదు సందీప్. 3 నెలలకు ఒక ఉద్యోగం మారటం వల్ల జీతం కూడా రాక భార్య సంపాదనతోనే ఇల్లు గడపాల్సి వస్తుంది. గీత అలా అడిగేసరికి ముఖం చూపించుకోలేకపోయాడు సందీప్. గీత నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే తన తండ్రి పరంధామయ్య కూతుర్ని తిట్టాడు. నీకు నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు, అసలు నీకేం తెలుసు సహస్ర కోసం? ఎవరో చెప్పిన మాటలన్నీ మనసులో పెట్టుకుని నువ్వు అలా మాట్లాడుతున్నావని మందలించాడు. సందీప్ అసమర్థత కారణంగానే ఇల్లు గడవడం కష్టమవుతుంది. ఒక ఉద్యోగంలో స్థిరంగా ఉండడు మీ అన్నయ్య. పాపం ఆడపిల్ల సహస్ర తన సంపాదనతో ఇల్లు నెట్టుకొస్తుంది. నా పెన్షన్ డబ్బులు మీ అమ్మ మందులకే సరిపోవడం లేదు అని కూతురికి వివరించాడు పరంధామయ్య. ఇన్నాళ్ళు తమ పేదరికాన్ని దాచుకుంటూ సహస్ర తన మెట్టినింటికి గౌరవాన్ని కాపాడిందని అర్థం చేసుకుంది గీత. బయట వారి దగ్గర పరువు పోకుండా తిన్నా తినకపోయినా అందరినీ ఆదరించిన సహస్ర సంస్కారానికి గీత మెచ్చుకుంది. ఇన్నాళ్ళు తన తల్లి చెప్పిన మాటలు విని వదినని తప్పుగా అర్థం చేసుకున్నందుకు సిగ్గుపడింది. తన అన్న చేతగాని తనాన్ని అర్థమయ్యేలా చెప్పింది. నీలాంటి భర్త ఉంటే నేనెప్పుడో వదిలేసి వచ్చేదానిని, కానీ నీ భార్య దేవత. ఇంటి పని చేసుకుని ఆఫీస్లో పని చేసుకుని వచ్చి పిల్లల్ని అత్తమామల్ని చూసుకుంటుంది. ఇంటిని చక్కగా చక్కదిద్దుకుంటుంది. ఆమెకి సాయం చెయ్యకపోగా భారంగా మిగిలిపోయావని అన్నకు చివాట్లు పెట్టింది. మీరింత కష్టంలో ఉన్నారని తెలిస్తే వచ్చేదాన్ని కాదు. నా రాకతో పాపం వదినకి ఇంకా భారంగా మిగిలానని కుమిలిపోయింది. ఇన్నాళ్లుగా తన తల్లి చెప్పిన మాటలకి సహస్రని అపార్థం చేసుకున్న గీత తల్లికి 4 చివాట్లు పెట్టింది. నీ పరిస్థితిలో మా అత్తగారుంటే నేను వదినంత బాగా చూసుకునేదాన్ని కాదేమో. ఏ జన్మలోనో పుణ్యం చేసుకోబట్టి నీకు మంచి కోడలు దొరికింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని వదినని కూతురులా చూసుకో అని చెప్పి పెట్టే బేడ సర్దుకొని పిల్లల్ని తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది గీత. అలా గీత వెళ్ళిపోగానే సందీప్ కూడా ఎక్కడికో వెళ్ళిపోయాడని జరిగిందంతా సహస్రతో చెప్పారు పరంధామయ్య. అలా ఇంటి నుండి వెళ్ళిపోయిన సందీప్ ఇంటికి దగ్గరలో ఉన్న పార్కులో వెళ్ళి ఒంటరిగా కూర్చున్నాడు. గీత అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుని సందీప్ సిగ్గుతో చచ్చిపోయాడు. ఒంటరి ఆడదాని మీద బండెడు కష్టం మోపి తానేదో కష్టపడిపోతున్నట్టుగా ప్రతి చిన్నదానికి సహస్ర మీద విసుక్కొనే తన ప్రవర్తనని తలుచుకొని సిగ్గుపడ్డాడు. ఇలాంటి భర్త దొరికితే వదిలేసి వస్తానని గీత అన్నమాట సందీప్ చెవిలో పదే పదే మారుమ్రోగుతోంది. తన ఇంట్లో పుట్టి పెరిగిన తన చెల్లెలే తన చేతగాని తనాన్ని దుమ్మెత్తిపోసింది. అలాంటిది తన భార్య ఎక్కడో పుట్టి బాగా బతికి మంచి కుటుంబంలో నుంచి వచ్చింది. కానీ ఏనాడు పల్లెత్తి మాటనలేదు. 3 ముళ్ళు 7 అడుగులు వేసినందుకు ఇన్నేళ్లుగా తన కష్టాన్ని బాధనన్నింటినీ భరిస్తూ తన ఇంటి గౌరవాన్ని నిలబెడుతూ తన తల్లిదండ్రులను చెల్లిని ఆదరిస్తూ వచ్చింది. ఏనాడు ఎవరి కోసం చాడీలు చెప్పలేదు. అనారోగ్యంతో ఉన్న తన తల్లికి సేవలు చేస్తుంది అని సహస్ర గొప్పతనాన్ని గుర్తించాడు సందీప్. ఇన్నాళ్లుగా తనని బాధ పెట్టినందుకు చాలా బాధపడ్డాడు. ఆవేశంలో తన భర్త ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని భయపడిపోయింది సహస్ర. సందీప్
సందీప్కి ఫోన్ చేసింది. కానీ సందీప్ ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయాడు. కాసేపటికి ఇంటికి చేరుకున్న సందీప్ని చూసి అమాంతంగా వెళ్ళి అతన్ని పట్టుకొని ఏడ్చింది సహస్ర. నువ్వెందుకు ఏడుస్తున్నావు సహస్ర? తప్పు నాదే. నేనే నా బాధ్యతను మరిచి నిన్ను ఇన్నాళ్లుగా కష్టపెట్టాను. మీ ఇంట్లో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన నిన్ను మా ఇంట్లో ఒక పని మనిషిగా చేశాను. ఎంత కష్టం వచ్చినా ఓర్చుకుంటూ ఎదురు మాట్లాడకుండా నన్ను భరిస్తూ వచ్చావు. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టమని తాను చేసిన పనికి సిగ్గుపడి సహస్రకు క్షమాపణ చెప్పాడు సందీప్. ఆ మాటలకు సహస్ర, నేనెవరికి పని మనిషిని కాదు. ఈ ఇల్లు నాది. మీరందరూ నా వాళ్ళు. నా ఇంటి పని చేసుకోవడం నా ధర్మం. నేనే రోజు అత్తయ్య మావయ్య నాకు భారం అనుకోలేదు. మీరు బాధ్యత లేకుండా జాబులు మారుతుంటే మీరు చేసింది తప్పని చెప్పలేక నాలో నేనే నలిగిపోయాను. నా పుట్టింటి వారు ఎంత గొప్పవారైనా నా భర్త విలువ తీసుకోలేను. మీరు ఉన్నది పూరిపాకైనా నాకు స్వర్గంతో సమానం. మీరు నన్ను భార్యగా గుర్తించకపోయినా నా బిడ్డలకు అన్యాయం జరగకూడదని మీలోని మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. మాట పడని మీ తత్వాన్ని మార్చుకోమని చెప్పలేకపోయాను. అందుకే నాకు నేను సర్ది చెప్పుకుంటూ రోజులు వెళ్ళబుచ్చుతున్నాను అని తన మనసులో బాధ మొత్తం భర్తకి చెప్పి సందీప్ని పట్టుకొని ఏడ్చింది సహస్ర. ఇన్నాళ్ళు తానే తప్పు చేశాడో తెలుసుకున్నాడు సందీప్. తన ప్రవర్తన మార్చుకొని కుటుంబ బాధ్యత తీసుకుంటానని సహస్రకు మాటిచ్చాడు. భర్తలో వచ్చిన మార్పును చూసి సంతోషపడింది సహస్ర. ఇక తమకు మంచి రోజులు వస్తున్నాయని ఆనందించింది సహస్ర. అనుకున్నట్టుగానే తన తప్పు తెలుసుకున్న సందీప్ తన స్నేహితుడు సహాయంతో మంచి ఉద్యోగం సంపాదించాడు. తన మొదటి సంపాదనతో తన భార్యకు ఒక స్కూటీ కొని బహుమతిగా ఇచ్చాడు. ఇతను భార్య బిడ్డలని తల్లిదండ్రులని చక్కగా చూసుకోవడం మొదలుపెట్టాడు. భార్య భర్తలిద్దరూ కష్టపడి తమ జీవితాన్ని ఆనందంగా మార్చుకున్నారు. ఒక మంచి ఇంటిని కొనుక్కొని సంతోషంగా జీవనం గడపసాగారు. ఇలా వారి కథ ఇంతటితో ముగిసింది. ఇంత మంచి కథను మనకు అందించిన జ్యోతి గారికి ధన్యవాదాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.